2023 టు 31st March 2025 ఈ మధ్య ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్. ఇది కేవలం మహిళల కోసమే. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1000 రూపాయలు, మాక్సిమం వచ్చి 2 లక్షలు. 1000 నుంచి మనం 2 లక్షల మధ్య ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 7.5% మనకు ఇంట్రెస్ట్ రేట్ చెల్లిస్తారు మనం పెట్టే 2 లక్షలకి. కాంపోజిట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సపోజ్ మనం ఇన్వెస్ట్ చేసామనుకో, 50,000 ఇన్వెస్ట్ చేసామనుకో, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్కీమ్ లో 3 months తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాం. మనం ఎన్నిసార్లు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ మాక్సిమం వచ్చి 2 లక్షల వరకే చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చేయలేం. దీని టెన్యూర్ వచ్చి 2 years. మనం ఇప్పుడు 2 years ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 years తర్వాత మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్ మనకు వస్తుంది. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ యూ కెన్ ఇన్వెస్ట్, మనం ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ లో. కాకపోతే మాక్సిమం వచ్చి 2 లక్షలు మాత్రమే. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 నెలల వరకు మనం ఇన్వెస్ట్ చేయలేం. విత్డ్రా మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఈ డబ్బులు మనం మధ్యలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే 1 year గడిచిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన అది కూడా 40% మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతాం. సపోజ్ మనం 2 లక్షలు కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకో, 80,000 మాత్రమే మనకు విత్డ్రా చేసుకోగలుగుతాం. దీనికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా కలదు. ఇది మనం ఎక్కడ ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ అంటూ కొన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి.